నమస్తే అండి. ఓటుకు నోటు కేసు గురించి ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలిసే ఉంటుంది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఓటుకు నోటు కేసులో అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి అరెస్టు కావటము, ఆయన విడుదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడము ఇంతవరకు కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. అప్పటి నుంచి ఈ కేసు విచారణ అయితే సుదీర్ఘంగా కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే ఈరోజు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించిన ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించినటువంటి విచారణ తెలంగాణ హైకోర్టులో జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయిన సందర్భంలో టీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈ కేసుని తెలంగాణలో కాకుండా వేరొక రాష్ట్రంలో భోపాల్లో దీని గురించి విచారణ జరిపించాలని, ఇక్కడ వద్దని చెప్పి ఆయన ఒక పిటిషన్ వేశాడు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనము ఎందుకు ఈ కేసుని తెలంగాణ నుంచి వేరొక రాష్ట్రానికి మార్చాలి అని కోరుతున్నారు, ఎందుకు కోరారు అని అడిగిన సందర్భంలో ఆయన తరపున న్యాయవాదులు ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి సీఎం స్థానంలో ఉన్న నేపథ్యంలో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది, లేదంటే తీర్పును ప్రభావితం చేయొచ్చని, లేదా సాక్షులను బెదిరించవచ్చని, ఇలా అనేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కేసు మార్చమంటున్నామని సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి న్యాయస్థానము రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి కేసు కాబట్టి మీరు వేరొక రాష్ట్రానికి మార్చమని అడుగుతున్నారు. ఒకవేళ ఏదైనా కేసులో ఇలాగే కేంద్ర పెద్దలు ఉండి ఉంటే, లేదా కేంద్రానికి సంబంధించిన నాయకులు ఉండి ఉంటే కేసు విచారణను ప్రభావితం చేస్తారు కాబట్టి పాకిస్తాన్లో కేసు విచారణ చేయమని అడుగుతారా అని ప్రశ్నించడం జరిగింది. చివరగా ఈ కేసును 3 వారాల పాటు వాయిదా వేస్తున్నామని ప్రభుత్వం వేసినటువంటి కౌంటర్కు రీజాయిండర్ వేయటానికి జగదీశ్వర్ రెడ్డి తరపు న్యాయవాదులు సమయం అడిగిన నేపథ్యంలో ఈ కేసును 3 వారాల వాయిదా వేశారు. 3 వారాలకు ప్రస్తుతం అయితే ట్రయల్ నడుస్తున్నటువంటి సందర్భం కాబట్టి ఈ కేసులో 3 వారాల తరువాత సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చెప్పే అవకాశం కనిపిస్తుంది.